హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దోగిపర్తి సుబ్రహ్మణ్యం గారు వారు అందజేసినటువంటి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి స్మరణ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మన కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి. దుగ్గిరాల వారు జవహర్లాల్ నెహ్రూ గారి కన్నా కేవలం 5 నెలలే పెద్దవాడిగా పుట్టడం విశేషం. కానీ దుగ్గిరాల వారు జీవించింది కేవలం 39 సంవత్సరములే. ఇక ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు వీరి జీవిత విశేషాలను దోగిపర్తి సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఈరోజు అనగా జూన్ 2వ తారీఖు 2025 ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 136వ జయంతి. వారికి మన అందరి నివాళి. తెలుగువారు గర్వించదగ్గ స్వాతంత్ర పోరాట యోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. వీరు జూన్ 2, 1889న కృష్ణా జిల్లాలోని పెనుగంచిపురంలో జన్మించారు. వీరు తల్లిదండ్రుల పేర్లు కోదండరామస్వామి, సీతమ్మ. గుంటూరు జిల్లాలోని బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తయ్యాక కొంతకాలం బాపట్ల తహసీల్దార్ ఆఫీసులో గుమస్తాగా పనిచేశారు దుగ్గిరాల వారు. 1911లో తన మిత్రుడు నడింపల్లి నరసింహారావు గారితో కలిసి ఇంగ్లండ్కు వెళ్ళి అక్కడ ఎంఏ చదివారు. 1917లో ఇండియాకు తిరిగి వచ్చి కొన్నాళ్ళు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో అలాగనే మచిలీపట్నం జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1919లో అధ్యాపక వృత్తిని వదిలి స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు ఎక్కువగా వసూలు చేసే దురుద్దేశంతో చీరాల, పేరాల గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ప్రకటించింది. ఇందుకు వ్యతిరేకంగా గోపాలకృష్ణయ్య గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రమంతా తిరిగి వీరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇస్తున్న సమయంలో బరంపురంలో వీరిని అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైలుకు పంపారు. మహాత్మా గాంధీ గారి సలహా మేరకు చీరాల, పేరాల ప్రజలను, వారి ఆ ఊళ్ళ నుండి ప్రజలను బయటకు తీసుకుని వచ్చి సుమారు 11 నెలలు పాకల్లో ఉంచి ఉద్యమాన్ని కొనసాగించారు. రామదండు పేరుతో యువకులతో ఓ సైన్యాన్ని తయారు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్కు జాతీయ కార్యదర్శి అయిన మొదటి తెలుగువారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. 1921లో ఆంధ్రరత్న బిరుదును ప్రదానం చేశారు మన గుంటూరులోనే. వీరు దురదృష్టవశాత్తు పేదరికంతో చాలా ఇబ్బందులు పడి క్షయవ్యాధితో తన 39వ ఏటనే, అది కూడా జూన్ 10, 1928న కేవలం వారి 39వ ఏట స్వర్గస్థులయ్యారు. చీరాలలో వీరి కాంస్య విగ్రహాన్ని కామరాజు నాడారు గారు ఆవిష్కరించారు. గోపాలకృష్ణయ్య గారు గొప్ప వక్త, కవి, గాయకుడు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వీరి పేరు ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య భవన్గా నెలకొల్పబడింది. ఇదండి ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య వారి 136వ జయంతి జూన్ 2, 2025 సందర్భంగా దోగిపర్తి సుబ్రహ్మణ్యం గారు అందజేసినటువంటి ఈ నివాళి సంస్మరణ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఒకసారి మన కానమోకు కథావచనం శ్రోతల తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. ధన్యవాదాలు.